మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా నిన్న 9వ రోజు రాత్రి రథోత్సవం నిర్వహించారు. కొండపై ప్రధాన ఆలయం చెంత ఆలయ తిరుమాడ వీధిలో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతును నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం 4వసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. నారసింహుడు లక్ష్మీ సమేతుడై ప్రచార రథంలో ఆసీనులై తిరవీధుల్లో తిరుగుతూ భక్తులకు తన్మయపరిచారు. వేద పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చరణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల హోరులో రథోత్సవ ఘట్టం కన్నుల పండుగగా సాగింది. లోక కళ్యాణం కోసం లక్ష్మీదేవిని పెండ్లాడిన నారసింహుడి జంటను చూడటానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రథోత్సవ ఊరేగింపులో పెద్ద మొత్తంలో పాల్గొన్న యువకులు తమదైన శైలిలో నృత్యాలు, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి కాలంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో టికెట్ల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి తగ్గించిన ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే సమ్మర్ మొదలు కావడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కబోతు కూడా మొదలు కాబోతుంది. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక గతంలో మెట్రో డీలక్స్ ఏసీ బస్సులో ప్రతి 4 మీటర్లకు టికెట్ ఛార్జీ 30గా ఉండేది. కానీ ఇప్పుడు 25కు తగ్గించింది. దీంతో ప్రతి 4 కిలోమీటర్ల ప్రయాణంపై ₹5 తగ్గించారు. మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుందని టీజీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ మెట్రో ఏసీ బస్సుల్లో గతంలో 4 కిలోమీటర్లకు 35 చొప్పున ఉండగా ఇప్పుడు 25కు తగ్గబోతుంది. ఏకంగా 10 మేర తగ్గబోతుండటంతో ప్రయాణికులకు ఊరటగా చెప్పొచ్చు. విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుభవార్త చెప్పింది. టికెట్ రద్దు, రీఫండ్లకు సంబంధించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ ను సవరిస్తూ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే టికెట్ ను రద్దు చేసుకోవచ్చు లేదా మార్పులు చేసుకోవచ్చు. ఇక దేశీయ విమాన ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి 15 రోజుల ముందు బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. కేవలం ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ వేరే విమానానికి టికెట్ మార్చుకుంటే ఛార్జీల వ్యత్యాసాన్ని ప్రయాణికులు చెల్లాల్సి ఉంటుంది. అయితే 48 గంటలు దాటిన తర్వాత సాధారణ రద్దు ఛార్జీలు వర్తిస్తాయని డీజీసీఏ స్పష్టం చేసింది. టికెట్లపై పేరు తప్పుగా పెడితే బుక్ చేసిన 24 గంటల్లోపు తెలియజేస్తే ఎలాంటి రుసుము లేకుండా సరిచేసుకోవచ్చంటూ తెలియజేసింది. మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ క్యాన్సర్ పై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇక ఇందులో భాగంగా క్యాన్సర్ నివారణ కోసం హ్యూమన్ పాపిల్లోను వైరస్ HPV టీకా ఇవ్వబోతుంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టబోతున్నటువంటి ఈ క్యాంపెయిన్ ను ప్రధాని మోదీ రేపు రాజస్థాన్లోని అజ్మీర్ లో ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిలకు ఉచితంగా HPV టీకా వేయబోతున్నారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ వ్యాక్సిన్ 4 రకాల గర్భాశయ క్యాన్సర్స్ ను నిరోధిస్తుంది. ప్రధానంగా ఈ క్యాన్సర్ కు కారకమైనటువంటి HPV టైప్ 16, 18 తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక డోసుతో బాలికకు దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని పేర్కొన్నాయి.